తెలంగాణ వైభవం అన్నది కరీంనగర్లో ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎందుకంటే వివేకానందుడు ఒక మాట అన్నాడు, మీ గురించి మీరు తెలుసుకోవడానికి మీరు ఎంత లోతుగా వెళ్తే మీ వైభవ స్థితి మీకు అంత అర్థమవుతుంది. మనకు సాధారణంగా అనుకునేది 300-400 చరిత్ర చూస్తే ఏమున్నది? అప్రెషన్, అణచివేత, బానిస తత్వం. ఇంతేగాని అంతకంటే ముందు మనకు 2600 సంవత్సరాల రికార్డెడ్ చరిత్ర ఉంది. అది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఈ కరీంనగర్ డిస్ట్రిక్ట్ లోని కోటిలింగాల ప్రాంతం లోపట క్రీస్తు పూర్వము 300 నుంచి 600 సంవత్సరాల క్రితమే ఇక్కడ శాతవాహనులు పరిపాలించారు. కోటిలింగాలను రాజధానిగా చేసుకుని దక్షిణ భారతదేశాన్ని పాలించిన చక్రవర్తి. అసలు సామ్రాజ్యాలన్నీ కూడా తెలంగాణలోనే ప్రారంభమైనాయి. మనకు కొద్ది దూరంలోనే ఉన్న ధూళికట్టలో బౌద్ధ స్తూపం అక్కడ దొరికింది. కురిక్యాల గ్రామంలో కందపద్యము అత్యంత ప్రాచీన హోదాను మన తెలుగు భాషకు దక్కడానికి అదొక రుజు పత్రంలాగా మనకు ఫలితాన్నిచ్చింది. మన వేములవాడ ప్రాంతం లోపట ఎన్నో రాజవంశాలు వేములవాడని రాజధానిగా చేసుకొని ఈ దక్షిణ ప్రాంతాన్ని, దక్కన్ ప్రాంతాన్ని పాలించింది. అంటే లోతుగా వెళ్ళిన కొద్దీ అది కరీంనగర్ చరిత్రగా మనము తీసుకో